ఏపీ పంచాయతీరాజ్ ప్రక్షాళన వేగం పుంజుకుంది. దీంతో గ్రామీణ ముఖ చిత్రం సమూలంగా మారనుండడంతో పాటు సేవల్లో వేగం, పారదర్శకత పెరగనుంది. పంచాయతీల ప్రక్షాళనలో భాగంగా ఆ శాఖ చేసిన మొదటి ప్రతిపాదనకు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రక్షాళనలో మరో అడుగు పడింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పంచాయతీలను 7,244 క్లస్టర్లుగా గుర్తించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో క్లస్టర్ వ్యవస్థ రద్దయి 13,351 గ్రామ పంచాయతీలు ఇక నుంచి స్వతంత్ర గ్రామ పంచాయతీలుగా దేనికదే పాలన సాగించనున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పునర్విభజన కోసం నియమించిన కమిటీ 13,351 గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించింది. రూర్బన్ పంచాయతీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 గ్రామ పంచాయతీలుగా గుర్తించారు. అధిక జనాభా, ఆదాయం కలిగిన 359 రూర్బన్ గ్రామ పంచాయతీలను గుర్తించి వాటిలో గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి కల్పించి ప్రత్యేక అధికారులుగా నియమిస్తారు. ఇక నుంచి పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ది అధికారులుగా పిలువనున్నారు. రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ కేడర్ అధికారులను నియమిస్తారు. ప్రస్తుతం 6 గ్రేడ్లుగా ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలు పోను మిగిలిన వాటిని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలుగా విభజిస్తారు. 359 పంచాయతీల్లో ఉన్న 1097 జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్లలో సీనియారిటీని బట్టి పదోన్నతులు కల్పించి వారిని రూర్బన్ పంచాయతీల్లో సీనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తారు.